నీకు అర్థమైందా? నువ్వు ఏడిస్తే నాకు అక్కడికి ఆఫీస్ లో వినిపించింది. నేను తీసుకుపోయింది, నేను సిపి ఆఫీస్ లో వినిపడింది నీ ఏడుపు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ఎందుకు కొట్టావమ్మా నువ్వు? స్కూల్ లేదు, ఎందుకు స్కూల్ లేదు? ఏ క్లాస్ నువ్వు? ముందు ఏడుపాకాయి ఫస్ట్. అది వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతున్నాయి అంట. మీ ఏరియాలో ఏమైనా పడినాయా? పడలేదా? పోలీసులు వచ్చారా ఇటువైపు? వచ్చారా? ఇదిగో ఎంతమంది పోలీసులు వచ్చారు తెలుసా నీకోసం. కొట్టకమ్మా పిల్లల్ని, అట్లా కొట్టకో. భయం లేదు అసలు మీకు. అది బాగా చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు. అసలు మామూలు విషయం అది. కొట్టకూడదండి. ఇంకో కొట్టవుగా? కొట్టదు. మంచిది కదా. చిన్నపిల్లలు చూడకపోతే పెద్దలు చూస్తారా? ఫోన్ లో ఏం చూస్తున్నారు చెప్పరా? నీ పేరేంటి? ఈశ్వరు కదా, మంచి పేరు, చాలా మంచి పేరు. కార్తీక మాసం ఈశ్వరుడు. ఇవాళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా, ఈశ్వరునే చూస్తా నేను. ఇంకా ఆపు, నవ్వు, కాస్త నవ్వేవా? నవ్వు ఇంకా ఆపే. సరే, ఇప్పుడు చూడు, సైక్లోన్ మొంతా వచ్చింది కదా. విను ఫస్ట్ స్టోరీ విను. అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని అలా భాషలో అర్థమైందా? ఆ మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంట్, సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు, ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని అందరినీ పంపించి, అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము, అక్కడ భోజనం పెడుతున్నాం, సగం పడుకోవడానికి అన్ని పెట్టాము, టీవీ కూడా పెట్టాము అని చెప్పి వచ్చేయమంటున్నారు. ఎందుకు వచ్చేయమంటున్నారు? ఇల్లు కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది, చచ్చిపోతారు అని. అవునా? మరి నువ్వు 5th క్లాస్ చదివేవాడు, నువ్వు కూడా అందరికి చెప్పాలా? అవునా? అందరికి ఏం చెప్పాలా? ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు, అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు, 2-3 రోజులు, అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా లేదా? అది వదిలేసి టీవీ చూస్తాను, ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు ఆడతాను అంటే నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు? ఎవరు చూసి వచ్చారు? వింటున్నావా? నువ్వు రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో. మరి అప్పుడు నీ మాట ఎవరు అవ్వవా? మరి ఏమవుతావు? ఆర్మీ అంట, ఆర్మీ ఆఫీసర్ అవుతావా? మరి ఇట్లాంటి నువ్వు ఇంకా చాలా చెయ్యాలి కదా. ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడు ఫోనే చూడకూడదు. సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి, అన్ని సైక్లోన్ మొంతా వచ్చిందండి, మీ ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, మీరు ఇక్కడ ఉండకూడదు, తాళం వేయండి, పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు, వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి 4 రోజులు అని చెప్పాలా. అది ఆర్మీ ఆఫీసర్ అంటే. ప్రజలు రక్షించాలి, అవునా కదా? అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు చూస్తాను.